వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. రాష్ట్రంలో లగచర్ల లడాయికి సంబంధించి శక ఇంకా చల్లారడం లేదు. మరోవైపు ఆందోళన బాట పట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు అసెంబ్లీలో లగచర్ల సమస్యను అసెంబ్లీలో చర్చించాలంటూ పట్టుబడిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు. మరోవైపు దేశంలో జమిలీ ఎన్నికల కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర సర్కార్ ఈ విధంగా మీ ముందుకు రాష్ట్రంలో దేశంలో జిల్లాలో జరిగినటువంటి వార్తలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మనం ఆంధ్రజ్యోతి పేపర్, వికారాబాద్ జిల్లా పేపర్లో వచ్చినటువంటి వార్తలు మనం చూస్తున్నాం. సమ్మెలో సమగ్రం అంటూ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన ఉద్యమం. గత 12 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు వికారాబాద్ కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు టెంటు వేసుకొని జిల్లాలో నలుమూల వైపు ఉన్నటువంటి కేజీబీల నుంచి ఉద్యోగులు వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది, తెలిసిందే. దానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే విద్యాశాఖకు సంబంధించి పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో కేజీబీలు గురుకుల పాఠశాలలు భవిత కేంద్రాలు బోసిపోయాయి. కేజీబీలు పట్టణ గురుకుల పాఠశాల అయినటువంటి యూఆర్ఎస్ లో విద్యాబోధన నిలిచిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కు అందించే ప్రత్యేక ఉపాధ్యాయుల సేవలు కూడా నిలిచిపోయాయి. బోధన ఏతర సిబ్బంది అందరూ సమ్మెలోకి వెళ్లడంతో శిక్షా కార్యక్రమాలు పూర్తిగా సంభవించిపోయాయి. సమగ్ర శిక్ష ఇంటర్కు సంబంధించి 10th కు సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరిస్తే వారి ఎంబడే బోధనలు వారికి ఎటువంటి హామీ ఇస్తే వారు బోధనలో చేరి విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలంటూ పట్టుబిడమని సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించిన మన వార్త చూస్తున్నాం. 12 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆందోళనలు సంభవించిన విద్యాబోధన బోచిపోయిన కేజీబీలు, యూఆర్ఎస్లు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల పట్టు పెరుగుతున్న ప్రజా ఉపాధ్యాయుల సంఘాల మద్దతు సమీపిస్తున్న ఇంటర్ 10th పరీక్షలు ఆందోళనలు విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ చూస్తున్నాం. మనం ఇంతకుముందే చెప్పాం, పాలనా వ్యవస్థ కుంటుపడింది. పాఠశాల డిమాండ్లను ఒకసారి తీసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేయాలి, పార్ట్ టైం వారికి ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించాలి. 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు ₹20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు ₹15 లక్షల పరిహారం చెల్లించాలి. ₹10 లక్షల జీవిత బీమాతో పాటు ₹5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అన్ని సదుపాయాలు కల్పించాలంటూ వాళ్ళు ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి 12 రోజులు అయినా ప్రభుత్వానికి చీమ కుట్టలేదంటూ వారు మనతో తెలిపినటువంటి వార్తలు చూస్తాం. దీనికి సంబంధించి మనము ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి వార్తను చూస్తున్నాం. వాళ్ళ పై విధంగా గత 18 సంవత్సరాలుగా రాష్ట్రంలో 19,600 మందికి పైగా ఉద్యోగులు పాఠశాల విద్యాభివృద్ధి కోసం మా నైపుణ్యాలను అందిస్తున్నాం. చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. మా యొక్క స్థితిగతుల దృష్టిలో ఉంచుకొని ఈ దిగువన ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి మన నోటీస్ని చూస్తున్నాం. అంగ శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, అప్పటి వరకు స్పేస్ స్కేలు ఇవ్వాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరో డిమాండ్ ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్ కింద 25 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వారికి వేటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు. పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రీఎంగేజ్ విధానాన్ని తొలగించాలంటూ చూస్తున్నాం. వీళ్ళకు సంవత్సరం అయితే 1 రోజు లేదా 2 రోజులు లేదా ఉద్యోగుల నుంచి తొలగించి మళ్ళీ వారిని చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గత 18 సంవత్సరాలుగా ఇదే గొడ్డిచారు చేస్తున్నాం. విద్యాశాఖలను మేము బిట ఒక భాగం కాబట్టి మమ్మల్ని బిట రెగ్యులర్ చేయాలని వాళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలంటూ మనం కోరుతున్నాం. అదేవిధంగా ఎన్నికల సమయంలో మాకు రేవంత్ రెడ్డి గారు మా సభాస్థానానికి వచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆ రోజే
సమగ్ర శిక్షకు సంబంధించిన ఉద్యోగులు గతంలో రెగ్యులర్ చేయాలని ధర్నా చేస్తే వారికి మద్దతుగా అక్కడ వచ్చి మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీగా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారంటూ వాళ్ళు మనకు తెలిపినటువంటి వీడియోని మనం ఒకసారి చూస్తున్నాం. ఈ విధంగా సమగ్ర శిక్ష సంబంధించిన డిఓ వారికి మనం నోటీసులు ఇచ్చినటువంటి వార్తను మరో విధంగా గత 12 రోజులుగా వికారాబాద్ కేంద్రంలో రీలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఫోటోను మనం చూస్తున్నాం. ఈ విధంగా మన జిల్లాకు వచ్చే వరకు, మన వికారాబాద్ జిల్లాకు వచ్చే వరకు సమగ్ర ఉద్యోగులకు సంబంధించి వివరాలను ఒకసారి చూస్తే మనకి ఇప్పటికే 18 కేజీబీవీ పాఠశాలలు, 2 యూఆర్ఎస్ పాఠశాలలు, భవిష్య కేంద్రాలు 18, విద్యార్థుల సంఖ్య 5,665 మంది విద్యార్థులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగుల వివరాలకు సంబంధించి చూస్తే కేజీబీవీలో 400 ఉద్యోగులు, యూఆర్ఎస్ పాఠశాలలో 14 మంది, సిఆర్పీలుగా 59 మంది, ఐఈఆర్పీలుగా 26 మంది, ఎంఐఎస్సి ఓలుగా 13 మంది, డిపిఓలుగా 7, సిసి ఓలుగా 15, మెసెంజర్లు 16, పీటీఐలు 18, మొత్తం 728 మందికి సంబంధించిన ఉద్యోగులు వికారాబాద్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని సదుపాయాలు కల్పించాలంటూ ఇక్కడ ఉద్యోగి డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనాన్ని నోచుకోవడం లేదు. సమానంగా పనిచేస్తున్న అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. కొన్ని కేజీబీలో ఇంటర్ కూడా బోధిస్తున్నాం. సమగ్ర శిక్ష అదేవిధంగా జిల్లాలకు సంబంధించి మరికొన్ని విషయాలను చూసుకుంటే, అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి పెద్దేముల్ మండలంలో వెనుకబడినటువంటి ప్రాంతం తట్టెపల్లి. ఈ దరిగడ్డ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక మండలంగా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. నిజంగా తట్టెపల్లి మండలాన్ని మండల కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. గిరిజన గ్రామాలే ఉన్నాయి. ఈ ఒక గిరిజన మండలాన్ని ప్రభుత్వం చేపట్టాలని గతంలో అసెంబ్లీలో గత ప్రతినిధులు అసెంబ్లీలో ప్రస్తావించారు. నిన్న అసెంబ్లీ సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే భుజని మనోహర్ రెడ్డి చిరకాల కోరిక అయినటువంటి తట్టెపల్లి మండలాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొనడం జరిగింది. దీనికి ప్రభుత్వం నోటు చేసుకొని త్వరగా తట్టెపల్లి మండలానికి కార్యాచరణ దాల్చాలని మనం కోరుకుంటాం. నిజంగా తట్టెపల్లిలో వివిధమైన సమస్యలు ఉన్నాయి. వారు మండల కేంద్రానికి రావాలన్నా, అటు తాండూరు పట్టణ కేంద్రానికి రావాలన్నా రోడ్లు బాగులేక అటు విద్యాపరంగా వైద్యపరంగా చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి చూస్తాం. మనం అక్కడ ప్రత్యేకంగా అడిగిచెర్ల, బైమి తండ, ఆ ఊరెంటి తండ ప్రాంతాల నుంచి పెద్దేముల్కు రావాలంటే సుమారు 20 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఒక కుల పత్రం కావాలన్నా, ఆదాయ పత్రం కావాలన్నా, వ్యవసాయ అధికారిని కలవాలన్నా, బ్యాంకుకు సంబంధించి రావాలన్నా రాకపోకలకు సరైనటువంటి సదుపాయం అక్కడ ఉండదు. దీంతో ప్రభుత్వ పరంగా వాళ్ళకి వచ్చే పథకాలు తెలివై, వచ్చిన పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి వెళ్ళాలంటే దూరం. విద్యాపరంగా వచ్చే ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ పాఠశాల లేదు. అక్కడ కంపల్సరీ మహిళలకు సంబంధించి చాలామంది 10వ తరగతి కొనసాగి 10వ తరగతి వరకు వెళ్తారు, లేదంటే 8, 9 తరగతుల మధ్యలో డ్రాప్ అవుట్ అవుతారు. ఈ విధంగా పేద గిరిజన ప్రాంతాల్లో విద్యకు దూరం అవుతున్నారు. ఆరోగ్యపరంగా వస్తే 108 వెళ్ళే పరిస్థితి లేదు. సరైన రోడ్డు వ్యవస్థ లేదు. అరగరుగా బస్సులు, ప్రైవేటు వాహనాలను తీసుకొని సమయానికి చేరుకునే అవకాశం లేదు. ఈ విధంగా ఎన్నో సమస్యలతో సతమవుతున్నటువంటి ఈ తట్టెపల్లి ఈ గిరిజన ప్రాంతాన్ని ఈ దరిగడ్డ బెల్టుగా కేంద్రంగా చేసుకొని మండలంగా ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి తట్టెపల్లి సాధన సమితి కానీ మరి రాజకీయాలకు కానీ అందరికీ ఈ విషయాన్ని అందిస్తూ వారి కోరిక ఎప్పుడు నెరవేరుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తట్టెపల్లి మండలాన్ని ఏర్పాటు చేసే దిశగా పూనుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా అదే కాదు, వికారాబాద్ జిల్లా కేంద్రానికి పోవాలన్నా
సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఆ ప్రాంతం నుంచి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేది మరియు ప్రజలకు కనీస సౌకర్యాలు అక్కడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంది. కాబట్టి అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడనే అడవిలో వెలిసినటువంటి అంబురమేశ్వర దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలి. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించే విధంగా అక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వానికి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూళ్ళు, అదేవిధంగా జూనియర్ కళాశాలలు, అదేవిధంగా పరిపాలనకు అవసరమైనటువంటి అన్ని ఆఫీసులు అక్కడనే ఏర్పాటు చేసి ఆ గిరిజన ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా ఒకసారి మనం తటపల్లి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి సంబంధించిన అసెంబ్లీ సెక్షన్లో వారు మాట్లాడినటువంటి వీడియోను మనం చూస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల వంచ వేయాల్సిన చోట వేయకుండా అనంతగిరి కొండను విడతల ఘనం చేస్తున్నారంటూ సాక్షి ప్రచురించిన వార్తను చూస్తున్నాం. ప్రకటనలోనే ప్లాస్టిక్ నిషేధం, ఇష్టానుసారంగా తినుబండారాలు పడేస్తున్నటువంటి పర్యాటకులు, వీధి కుక్కల శైర విహారం, వన్యప్రాణాలను వేటాడుతున్న కుక్కలు పట్టించుకొని అటవీ శాఖ, దేవాదాయ శాఖ అంటూ చూస్తున్నాం. నిజంగా అక్కడ ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా అక్కడ గుర్తించాలి. దానికి అనుగుణమైనటువంటి కఠిన చర్యలు కంపల్సరీ తీసుకోవాలి. ఎవరైతే ప్లాస్టిక్ నిఘా పెంచాలి, నిఘా పెంచి ప్లాస్టిక్ ని అడవిలో పారేస్తున్న వారిపైన జరిమానా విధిస్తేనే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటారు. కాబట్టి మన వికారాబాద్ జిల్లాకు ఒక పర్యాటక కేంద్రంగా అయినటువంటి వికారాబాద్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. దీనికి అందరు సహకారం కావాలంటూ అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వరుడు తెలిసారు. సహజ సిద్ధమైన వాతావరణంలో కలిగిన అండగిరులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు సహకారం అవసరం. సహజ సిద్ధంగా ఏర్పడిన వనరులకు ఎలాంటి నష్టం కలగకుండా కొండలు, అడవుల అందాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామంటూ వారు తెలిపినటువంటి వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా కంపల్సరీ నిఘా వ్యవస్థ పెంచాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇంతకు మాట్లాడుకున్నటువంటి పట్టు వీడియోని సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి చూస్తున్నాం. గత 12 రోజులకు జరిగినటువంటి సమ్మెకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు దృష్టి పెట్టండి అంటూ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వార్తను చూస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లకు సంబంధించిన మైనర్, మేజర్ ఉత్పాదన పంపండి అమలు చేసి బడ్జెట్ అందిస్తాం, వెంబడే ఎటువంటి సమస్యలు లేకుండా హాస్టల్లో ఉండాలంటూ ఆయన నిన్న వివిధ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపిన సంగతి మనకు తెలిసింది. అదేవిధంగా పెన్షన్ గతంలో చేసినటువంటి సేవలకు పెన్షన్ చెల్లిస్తున్నారంటూ పెన్షనర్లకు సంబంధించి మనం వార్తను చూస్తున్నాం. నిన్న పెన్షనర్ల దినోత్సవానికి సంబంధించి పెన్షనర్లను సన్మానిస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీకి సంబంధించిన వార్తను చూస్తున్నాం. అదేవిధంగా అవగాహనతో సైబర్ నేరాల నియంత్రణ అంటూ చూస్తున్నాం. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో గత సంవత్సరం 700 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి 700 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతులకు వెళ్ళాయన్న. ఈ సంవత్సరం 74 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. 74 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. ఈ విధంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి. ఓటీపీల రూపంలో మీకు మెసేజ్ వచ్చినటువంటి ఎటువంటి ఓటీపీలు చెప్పకుండా వీలైతే సైబర్ నేరం కింద మనం ఒకవేళ గురైతే 1930-1930 నంబర్కు డయల్ చేసి మన సమస్యను చెప్పాలని దానికి స్పందించేందుకు ఉంటుందంటూ ప్రాజెక్ట్ ప్రొడక్ట్ సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరిస్తున్నటువంటి అవినాష్ మహంతి తదితరులు ఈ విధంగా ఈ సమావేశం సందర్భంగా తెలిపారు. ఇషమాకు ఏర్పాట్లంటూ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శంకరపల్లిలో ఇషమాకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంబంధించిన వార్తను చూస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి చెవెల ఎమ్మెల్యే కార్యాలయానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. అదేవిధంగా మరోపక్క రైతులకు విడుదల చేయాలంటూ నిన్న బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పిలుపు మేరకు నిన్న జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణ మండల కేంద్రాల్లో అంబేద్కర్ కు నివాళులు అర్పించినటువంటి బీఆర్ఎస్ నేతలు సంబంధించి జైల్లో ఉన్న రైతులపై కేసులు వెంటనే ఎత్తివేయాలని, వాళ్ళని విడుదల చేయాలని ఒకవైపు అసెంబ్లీలో ఈ సమస్యపై చర్చించాలని పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ నేతలు నిన్న కేటీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో మరియు మండల కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ విధంగా అదేవిధంగా లగచర్లకు సంబంధించిన ఘటనలో మగ్గుతున్నటువంటి జైల్లో ఉన్నటువంటి రైతుల పక్షాన మేము పోరాడుతాము అంటూ అదేవిధంగా కోడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన నిన్న నాయకులతో హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించినటువంటి కేటీఆర్ లగచర్లకు సంబంధించిన రైతులతో మేము చివరి వరకు మేము పోరాటం ఉండి వారిని విడుదల చేసే ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఎటువంటి అధైర్యానికి లోను కాకుండా ఉండి పార్టీని బలోపేతం చేసే విధంగా ఉండాలంటూ నిన్న కోడంగల్కు సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా లగచర్లకు సంబంధించిన ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి తీర్పు వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన సమయం ఉంది. అదేవిధంగా సభలో జమిలీ బిల్లు అంటూ చూస్తున్నాం. వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ప్రవేశపెట్టినటువంటి కేంద్రం ఎన్నికల హామీలో ప్రధానంగా హామీ ఇచ్చినటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి మోడీ సర్కార్ ముందడుగు వేసింది. దానికి సంబంధించి మొన్న కేబినెట్ ఆమోదంతో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఓటింగ్ చేసింది. అదేవిధంగా 29 రాజ్యాంగ సవరణ కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లుకు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర మంత్రి మేఘవాల్ ఈ బిల్లుపై ఓటింగ్ పట్టుబడిన కాంగ్రెస్ విపక్షాలు అంగీకరించిన స్పీకర్ కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ అనంతరం 90 నిమిషాల పాటు వాడివేడి చర్చ. రాజ్యాంగానికి లౌకిక స్ఫూర్తికి విరుద్ధం అంటూ విపక్షాలు నిన్న పార్లమెంట్లో ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. అదేవిధంగా పార్లమెంటుకు సవరణ చేసే అధికారం లేదన్న కాంగ్రెస్ కొట్టిపారేసిన కేంద్రం జేపీసీలో చర్చిద్దామన్న బిల్లును జేపీసీకి నివేదిస్తూ నేడు సభలో తీర్మానం చేయనున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. దీనికి అనుకూలంగా 269 మంది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. వ్యతిరేకంగా 198 మంది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో జమిలీ ఎన్నికలకు సై అంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా నిన్న పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ జమిలీ బిల్లును ప్రవేశపెడుతున్నటువంటి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు సంబంధించిన ఆ ఫోటోను చూస్తున్నాం. దీన్ని ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి 269 మంది అనుకూలంగా 198 మంది వ్యతిరేకంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుని జేపీసీకి ఆమోదం కోసం ఈరోజు తీర్మానం చేసి పంపించి త్వరలోనే అసెంబ్లీకి సంబంధించి లోక్సభకు సంబంధించి ఒకటేసారి ఎన్నికలు జరిగే విధంగా ఉంది. అది ఏ సంవత్సరంలో 2027-28 అనేది మనం అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ప్రకటన రూపంలో మనకు తెలుస్తుంది. ఈ విషయం మనం చూస్తాం. అదేవిధంగా అసెంబ్లీలకు సంబంధించి వాటివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. అప్పుల లెక్కలు అన్ని అబద్ధాలు అంటూ శాసనసభలో హరీష్ రావు వర్సెస్ బట్టి విక్రమార్కకు సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. గత ప్రభుత్వం కేవలం 3 నుంచి 4 వేల లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం శాసనసభ పక్షగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అబద్ధాలు చెప్పారు. 7,000 కోట్లు అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సభా ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నేత హరీష్ రావు నిన్న అసెంబ్లీ తీరుగా మాట్లాడినటువంటి వార్తలు చేస్తున్నాం. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పరస్పర విమర్శలు, వాస్తవాలు నిరూపించేందుకే సిద్ధమంటూ సవాళ్ళు. ఎఫ్ఆర్ఎంబి కింద 51,277 కోట్ల అప్పు చేశామన్న బట్టి గ్యారంటీల కింద 61,990 కోట్ల గ్యారంటీ లేని రుణాలు 10,999 కోట్లు వెల్లడించినటువంటి వార్తలు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 7 ఏడాది కాలంలో 1,27,208 కోట్ల అప్పు చేసింది అన్నటువంటి హరీష్ రావు అదేవిధంగా తాము 10 ఏళ్లలో కేవలం 4,17,496 కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు వెల్లడించినట్టు చూపెట్టినటువంటి హరీష్ రావుకు సంబంధించిన వార్తలు చూస్తున్నాం. ఈ విధంగా మరోపక్క లగచర్లకు సంబంధించి కంపల్సరీ చర్చ జరగాలని నిన్న పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించిన వార్తలు చూస్తున్నాం. అందులో భాగంగా ఈ ఆందోళన మధ్యనే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం తెలిపినటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా అరుపులు నిరాసనలు మంగళవారం అసెంబ్లీలో అట్టడిగిన
మంగళవారం అట్టడిగిన అసెంబ్లీ అంటూ చూస్తున్నాం. సభ కార్యకలాపాలను అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు వెల్లో ప్లకార్డుల ప్రదర్శన, పోటీగా ప్లకార్డులు ప్రదర్శించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చర్చలేగానే మూడు బిల్లులు పాస్ అయినట్లు ప్రకటించినటువంటి స్పీకర్ కు సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరోపక్క కేటీఆర్ పై కేసు పెట్టండి అంటే చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఏసీబీకి సిఎస్ శాంతికుమార్ లేఖ రాసినటువంటి విషయం మనకు తెలిసిందే. సమస్య ఏదైనా పోలీస్ శాఖకు చెప్పండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థి మహిళలతో అండగా వినూత్న కార్యక్రమం చేపట్టినటువంటి విషయం తెలిసింది. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలకు చీరలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసింది. నీలిరంగు చీర, మువ్వన్నెల జెండాలతో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి మహిళలకు ఇచ్చే చీరల డిజైన్ చూసినటువంటి వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ చేసే పీజీలో ఇక్కడ స్థానికులు అంటూ చూస్తున్నాం. లోకల్ అర్హత ఉండి రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చేసిన ఇక్కడ స్థానికులే మెడికల్ పీజీ సీట్ల భర్తీపై హైకోర్టు కీలక తీర్పు. 2024-25 విద్యా సంవత్సరానికి తీర్పు పరిమితం. జీవో 148, 149 చట్ట విరుద్ధమని ప్రకటించినటువంటి హైకోర్టుకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఈ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రం జాతీయ అంతర్జాతీయ విషయాలను వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. కాగ్నా టీవీని ఆదరించాలని కోరుకుంటూ అందరూ థ్యాంక్ యూ.